సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో దీన్ని యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అబార్షన్ అనేది అవుతుందన్నమాట. డైలీ యూస్ చేయకూడదు. ఇది ఎప్పుడంటే ప్రెగ్నెన్సీలో అసలు వాడరు, ఇది ఆఫ్టర్ డెలివరీ వాడతారనమాట. సో డెలివరీ అయినాక దీన్ని రోజు యూస్ చేయడం వల్ల మన గర్భాశయం మొత్తం క్లీన్గా, బ్లీడింగ్ అనేది అంతా కూడా తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో బ్లీడింగ్ అంతా బయటకు వచ్చి గర్భాశయం మొత్తం నీట్గా అయిపోతుంది అని అంటే మనకి దీనివల్ల గర్భాశయం అంతా క్లీన్ అయిపోయి బ్లీడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే సూదికాభరణి ఎలాంటిదో ఇది అలాంటిదే అనమాట. సో దీన్ని మీరు ప్రెగ్నెన్సీలో యూస్ చేయడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు అంటే 9 months లోపు తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువ వెజిటేరియన్స్ యూస్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే కొంచెం టేస్ట్ కోసం వాడుతూ ఉంటారు అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఎక్కువ నాంచకుండా అది ఏంటి అనే దాని గురించి చెప్పుకుందాం మనము. సో ఇది ఏంటి అంటే ఇంగువ అనమాట. ఈ ఇంగువ అనేది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అస్సలు వాడకూడదు. సో డెలివరీ టైం దగ్గరికి పడుతున్నప్పుడు ఒక 1 week ముందు యూస్ చేయాలి, కానీ ప్రెగ్నెన్సీలో అస్సలు యూస్ చేయకండి. ఎక్కువ బ్రాహ్మణ్స్ అయి ఉండి లేదా వెజిటేరియన్స్ అయి ఉంటే మాత్రం ఏదో అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా పప్పులో తాలింపుకి లైట్గా చిటికెడు వేసుకోండి, కానీ ఎక్కువగా అయితే దీన్ని యూస్ చేయకూడదు. సో ఇది ఏంటంటే మనకి ఒక మొక్క నుంచి పాల ద్వారా వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు మామూలుగా జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, జిల్లేడు ఆకు నుంచి పాలు ఎలా అయితే వస్తాయో ఈ ఇంగువ కూడా అలానే వస్తుంది. సో ఈ పాలని కొంచెం గడ్డ కట్టించడానికి కూడా కొన్ని కెమికల్స్ అనేవి, హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేస్తారు. ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. దాని తర్వాత ఎవరికైనా పీరియడ్ రాలేదనుకోండి, పీరియడ్కి ముందు ఒక 3 days ముందు మనకి డేట్ దాటిపోయినాక కూడా ఇంకా రావట్లేదు అని అంటే దీన్ని ఒక 3 days కంటిన్యూగా వంటల్లో వాడితే మాత్రం ఖచ్చితంగా పీరియడ్ అనేది వస్తుంది. అంత గర్భాశయాన్ని క్లీన్ చేయడంలో మొదటి పాత్ర అనమాట దీనిది. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకుంటే కూడా మీకు అబార్షన్ అయ్యే చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. డైలీ అయితే యూస్ చేయొద్దు దీన్ని. 3rd month లోపు అయితే అసలు ముట్టుకోవద్దండి ఇంగువ. 9 months వరకు అప్పుడప్పుడు వేసుకోండి. 3rd month తర్వాత 4th month నుంచి 9 months వరకు అప్పుడప్పుడు యూస్ చేయండి. అండ్ 9 monthsలో ఖచ్చితంగా దీన్ని యూస్ చేయొచ్చు. 1 week ముందు అయితే యూస్ చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తొందరగా బ్లీడింగ్ అనేది కనిపించి డెలివరీకి సహకరిస్తుంది. కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం దీన్ని యూస్ చేయకండి. ఎవరికైనా గ్యాస్ పట్టేసినట్టు అనిపిస్తే ఇంకా వేరే అదర్ జీరా పౌడర్ లేదా వాము పౌడర్ ఇలాంటివి యూస్ చేయండి, కానీ ఈ ఇంగువ పౌడర్ అనేది మీరు అస్సలు వాడొద్దండి. ఎందుకంటే దీనివల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మొత్తానికి బ్లీడ్ని బయటికి తెచ్చే ఔషధం కాబట్టి దీన్ని యూస్ చేయకుండా ఉంటేనే చాలా మంచిదన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఇంగువ వాడితే ఇలా అబార్షన్ అవుతుంది అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. తినొచ్చా తినకూడదా అని కూడా అడుగుతూ ఉంటారు వెజిటేరియన్స్ ఎక్కువ. సో తినకుండా ఉంటేనే మంచిదండి. దీని వల్లనైతే నష్టాలు తప్ప ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీకి మళ్ళీ మనకి ఇస్తే బ్లీడింగ్ అనేది మంచిగా అయిపోతుంది అండ్ సన్నగా అయిపోతాము. దాని తర్వాత బ్లీడ్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది అనమాట బయటికి. సో అందుకు ఇస్తూ ఉంటారు. కాబట్టి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీలో తీసుకోకుండా ఉండడమే చాలా మంచిదన్నమాట. సో ఖచ్చితంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రెగ్నెన్సీలో ఇంగువ అనేది వాడడం వల్ల 3 daysలో కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు వాడకుండా ఉంటేనే మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.